ఏది ఏమైనా తప్పో, ఒప్పో మొదలుపెట్టినావు. మధ్యలోనే నాకిది నచ్చలేదని చెప్పి ఆపేసినావనుకో, అది ఎటు కాకుండా పోద్దనమాట. అది నీకు ఉపయోగపడదు, పక్కనోళ్ళకి ఎవరికీ ఉపయోగపడదు. మొదలుపెట్టినావంటే నువ్వు దాన్ని ఎలా ముగించాలో కూడా నీకే తెలుసది. ఏది ఏమైనా తప్పో, ఒప్పో మొదలుపెట్టినావు. దాన్ని మధ్యలో ఆపడం కంటే, దాన్ని పూర్తి చేసి వదిలేయటం బెటరు. ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ దానికి ఎగ్జాంపుల్ ఏందంటే, నువ్వేదన్నా ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ ఏం చూద్దాం? వంట గురించి అనుకుందాం. నీకు నచ్చలేదబ్బా ఒకటి. అది ఒక వంట నీకు నచ్చలేదు. అది చేస్తున్నావు. అది చేసేటప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని కంప్లీట్ చేసి పక్కనేసేయాల. నువ్వు మధ్యలోనే నాకిది నచ్చలేదని చెప్పి ఆపేసినావనుకో, అది ఎటు కాకుండా పోద్దనమాట. అది నీకు ఉపయోగపడదు, పక్కనోళ్ళకి ఎవడికి ఉపయోగపడదు. అలాగే నువ్వేదన్నా అనుకోకుండా సపోజ్ ఒక పని స్టార్ట్ చేసినావు. నీకు మధ్యలో ఇది నచ్చలేదు. తప్పో, ఒప్పో నువ్వు మొదలుపెట్టినావు. దాన్ని ఎలా పూర్తి చేయాలని ఆలోచించి, దాన్ని పూర్తి చేసి పక్కన పెట్టి, ఇంకొక పని గురించి ఆలోచించు. చెప్పింది నీకు అర్థమైంది కదా! అర్థం కాదు మళ్ళీ క్లారిటీగా మళ్ళీ ఫార్వర్డ్‌కి మళ్ళీ ఇను. నేను చెప్పిందేందంటే, నీకు నచ్చని పని నువ్వు అనుకోకుండా మొదలుపెట్టినావు. మొదలుపెట్టినప్పుడు ఏంది? నువ్వు దాన్ని మధ్యలో ఆపేయకు. ఆపేయకుండా దాన్ని స్టార్ట్ చేసి ఎండ్ చేసేయి. దాన్ని కంప్లీట్ అయిపోయిన పక్కన పెట్టేసేయి. నీకు కాకపోయినా వేరేవాడికి ఎవరికైనా ఉపయోగపడొచ్చు. నువ్వొకటి మొదలుపెట్టినావంటే నువ్వు దాన్ని ఎలా ముగించాలో కూడా నీకే తెలుసది. అది ఏదన్నా గాని. ఆపేయాలనుకున్నావంటే ముందే దాని గురించి మొదలుపెట్టక ముందే ఆలోచించాల. మొదలుపెట్టినాక పూర్తి చేసి ఆపేసేయాల. ఇదే ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న టాపిక్ అనమాట. మీకు ఒకవేళ మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి అర్థమైపోద్ది. మనం చెప్పిన ఈ టాపిక్ ఏందంటే కొంచెం నేను చెప్పింది కొంచెం అటు ఇటు డిఫరెంట్‌గా ఉంటదనమాట. ఒకసారి అర్థం కాదు మళ్ళీ రెండోసారి కూడా రివర్స్ చేసి చూడండి. మీకు క్లారిటీగా ఒక అర్థమైపోద్ది. నేను చెప్పింది ఇది. నీకు ఉపయోగపడకపోయినా పక్కనోడికైనా ఉపయోగపడుద్ది. నువ్వు మొదలుపెట్టింది ఫినిష్ చేస్తే. మధ్యలో ఆపేస్తే ఎవడికి ఉపయోగం లేకుండా అట్టా వేస్ట్‌గా పడిపోయిద్దనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ అంతే. ఈ రోజుకి ఇది మాత్రమే. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు దగ్గరికి వస్తా. అంతవరకు బాయ్.